కాలం వచ్చేసింది. వర్షాలు అప్పుడప్పుడు ఇటు విరామాలు తీసుకుంటూ అలా పడుతూ ఉన్నాయి. అయినా సరే ఖరీఫ్ సాగు మాత్రం జోరందుకుంది. దేశవ్యాప్తంగా రైతులు పంటల సాగును దాదాపు గత ఏడాది స్థాయికి తీసుకొచ్చేశారు. ఆగస్టు 21 నాటికి దేశంలో 10,57,00,000 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 10,73,00,000 హెక్టార్లలో సాగు కాగా ఈసారి కేవలం 1.5% మాత్రమే లోటు కనిపిస్తోంది. సో వర్షాలు పడకపోయినా సరే పెద్దగా మార్పు అయితే మన ఖరీఫ్ పంటల్లో కనిపించలేదు. ఇది శుభ సూచిక. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రధాన పంటల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరి, పెసలు, మొక్కజొన్న సాగు తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. వరి సాగు విస్తీర్ణం ఇప్పటి వరకు 3% తగ్గి 4,05,00,000 హెక్టార్లకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురవటమే ఇందుకు ప్రధాన కారణంగా వ్యవసాయ శాఖ చెబుతోంది. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. ఆలస్యంగానైనా వర్షాలు ఊపందుకోవడంతో రైతులు సాగు పనులు వేగవంతం చేశారు. ఇప్పుడు అసలు పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. జూన్ 1 నుంచి ఆగస్టు 24 వరకు దేశంలో నైరుతి రుతుపవనాల లోటు 13% ఉంది. రాబోయే కొన్ని వారాల్లోనే వర్షాలు ఎలా కురుస్తాయన్నది ఇప్పుడు కీలకం. వర్షాలు అనుకూలిస్తే ఖరీఫ్ దిగుబడికి మించి మంచిగా కూడా మనకి పంటలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వర్షాలు సరిగ్గా పడకపోతే గతంలో లాంటి ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కంటే చాలా వరకు మనకి లోటు కనిపించబోతోంది. సో వర్షపాత లోటుతో మరి ఖరీఫ్ పంటలు రైట్ నో స్పీడప్ అందుకున్నా సరే అది మొత్తం కూడా మన చేతికి వచ్చే టైంకి ఎంతవరకు ఉంటుంది అనేది అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.